కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం వరంగల్ జిల్లాకి దక్కుతుందన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో సమృద్ధిగా సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా పాకాల చెరువును నింపుతామని చెప్పారు. ప్రజల్లోకొస్తే ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందని కాంగ్రెస్ నేతలకు సూచించారు. వరంగల్ జిల్లాలో తిరిగిన మంత్రి సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి హరీష్ రావు టూర్ రెండో రోజు కొనసాగింది. నిన్న భూపాలపల్లి జిల్లా పర్యటన పూర్తి చేసుకుని వరంగల్ అర్బన్ జిల్లాకు వచ్చిన హరీష్ రాత్రి పొద్దుపోయే వరకు చింతగట్టులో దేవాదుల పనుల్ని పరిశీలించారు. ప్రాజెక్టు 3వ ఫేజ్ కు చెందిన ప్యాకేజ్ 2, 3, 4ల పురోగతిని, మైక్రో లెవెల్ పనుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎమ్మెల్యేలతో సమావేశమైన హరీష్ ఇటీవల అమెరికాలో మరణించిన డాక్టర్ విశ్వనాథరావు కుటుంబాన్ని పరామర్శించారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పారపల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పల్లె ప్రగతిలో పాల్గొని మాట్లాడారు హరీష్. కాళేశ్వరం తొలి ఫలితం నర్సంపేట, పూర్వ వరంగల్ జిల్లాకే దక్కుతుందని తెలిపారు. పాకాలను దేవాదుల ప్రాజెక్టుకు అనుసంధానం చేసి గోదావరి నీళ్లతో నింపి 2 పంటలకు నీళ్లిస్తామని చెప్పారు. వ్యవసాయ పెట్టుబడి అందించే పథకంపై అభిప్రాయం తెలుసుకున్నారు. రైతులు తమకు నగదు రూపంలోనే పెట్టుబడి చెల్లించాలని కోరడంతో అంత పెద్ద మొత్తంలో నగదు లభించడం కష్టమని, దీనిపై ప్రధానితో మాట్లాడతామన్నారు. భూమి పోకుండా ఉన్న చెరువులన్నీ నింపుతూ దేవాదుల కింద మరో 30,000 ఎకరాలు ఈ ప్యాకేజ్ 5 కింద కూడా వచ్చే సంవత్సరానికి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే ఎకరానికి 8,000 ప్రతి రైతుకు ఇస్తాం, ప్రతి ఊర్లో ఇస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. మరి ఇచ్చే 8,000 రూపాయలు బ్యాంకులు ఇవ్వమంటారా, పోస్ట్ ఆఫీసులు ఇవ్వమంటారా, చెక్ ఇవ్వమంటారా, పైసలు ఇవ్వమంటారా? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం. మేము రైతుల కోసం సేవ చేయాలనుకుంటున్నాం. రైతులకు ఈ దేశంలో ఎవరు ఇయ్యని విధంగా ఎకరానికి 8,000 ఇవ్వాలనుకుంటున్నాం. కనీసం రైతు మందమన్న రిజర్వ్ బ్యాంకుకి వెళ్ళి పైసలు ఇవ్వమని అడుగుతాం తప్పకుండా. ఈ పైసలు పెట్టుబడి పైసలు, రైతుకి ఇచ్చే పైసలు, కేసీఆర్ ఇస్తున్న పైసలు, ఒక్క రూపాయి కూడా పట్టుకోవద్దు. ఇచ్చింది ఇచ్చినట్టు మా రైతుకి ఇవ్వాలని గట్టిగా పోస్ట్ ఆఫీస్ వాళ్ళకు, బ్యాంక్ వాళ్ళకు కూడా మొన్ననే పిలిచి మీటింగ్ పెట్టి చెప్పినాం. తర్వాత మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లారు హరీష్ రావు. కురవి, డోర్నకల్ మండలాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్ని మంత్రులు ప్రారంభించారు. కురవి వీరభద్రస్వామి ఆలయానికి వచ్చిన మినిస్టర్లు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో 5 కోట్ల నిధులతో చేపట్టిన పనుల్ని మంత్రులు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కురవి వీరభద్రస్వామి సమక్షంలో ఇచ్చిన మాట ప్రకారంగా 60 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఇవాళ మా లక్ష్యం ఒక్కటే, కాళేశ్వరం పనులు అక్కడ వేగంగా అవుతున్నాయి. నీళ్లు తెచ్చుకుంటాం. ఆ నీళ్లు వచ్చే లోపు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, స్టేజ్ 2 పనులు పూర్తి చేసుకోవాలి. ఈ 2 పనులు పూర్తి అయిపోతే మన డోర్నకల్లో 1,10,000 ఎకరాలకు కాలువల కింద నీళ్లు వస్తాయి. ఇది ఖచ్చితంగా పూర్తి చేస్తాం. కురవి వీరభద్ర స్వామికి బంగారు మీసాలు ప్రజెంట్ ఇస్తా అని చెప్పి వారు మొక్కుకున్న సందర్భంగా వారు ఇక్కడికి వచ్చి మొక్కుకొని 5 కోట్ల రూపాయలు రెడ్డి నాయక్ గారు అడగగానే అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చి ఈ సంవత్సరం లోపట్టే పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది. మీ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అత్యధికంగా లాభపడేటటువంటి జిల్లా వరంగల్ జిల్లా. ఒకే ఒక్క సంవత్సరంలో అన్ని అనుమతులు సాధించినటువంటి ప్రాజెక్టు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు. అదే ఒకటి తెలంగాణకి జీవనాడి. దానికి ఒక్క సంవత్సరంలోని అన్ని అనుమతులు తీసుకొచ్చి ఈరోజు ఇంజనీర్లనే ఆశ్చర్యపరిచేటటువంటి పనులు జరుగుతున్నాయి. ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం, 24 గంటలు కరెంట్ ఇస్తాం. ప్రతి పేదవాడు గుండె మీద చేసుకొని హాయిగా బతికేటటువంటి అవకాశాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీ మనుషులుగా మీ ముందుండి మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసే బాధ్యతను తీసుకుంటాం. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు మంత్రులు. ప్రజల్లోకి వచ్చి అభివృద్ధిపై మాట్లాడాలని సవాల్ విసిరారు.